బెంగుళూరు స్ట్రీట్‌లో అయితే బ్రిటిష్ సింగర్ మీకు ఆల్మోస్ట్ ఇతను ఫేమస్ సింగర్ తెలిసే ఉంటది. ఈ ఒక పాట పాడుతుంటే అయితే అక్కడున్న పోలీసులు మైక్ కట్ చేశారు. సో, ఇతని పేరొచ్చి ఎడ్ షీరన్. మీలో చాలామందికి ఫేమస్ సింగర్ అని తెలిసే ఉంటది. సో, ఈరోజు వీడియోలో అసలు ఎందుకు అలా పోలీసులు ప్రవర్తించారో తెలుసుకునే ముందు కొత్తవారు చూసినట్లయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో, ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్. సో, బెంగుళూరులోని చర్చ్ స్ట్రీట్‌లో 'షేప్ ఆఫ్ యూ' పాటనైతే పాడారు. అయితే ముందస్తు అనుమతి లేకుండా లైవ్ ప్రదర్శన అయితే చేపట్టారంటూ ఓ పోలీసు ఎంటర్ అయ్యి అక్కడ ఎడ్ షీరన్ పాడుతుండగానే మైక్ వైర్ అయితే తీసేసాడు. తమ ముందస్తు అనుమతిని తీసుకున్నామని దాన్ని అధికారులు తిరస్కరించారని అయితే ఎడ్ షీరన్ అయితే టీం తెలిపింది. అయితే వారికి ఇంకా అనుమతి ఇవ్వలేదని అయితే పోలీసులు స్పష్టంగా చేశారు. సో, ఇది బెంగుళూరు పోలీసుల తీరుపై అయితే ఇప్పుడున్న సిటిజన్స్, నెటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ ప్రస్తుతం భారతదేశ పర్యటనలో అయితే ఉన్నాడు. అతను ఇప్పటికే హైదరాబాద్, చెన్నైలో తన ప్రదర్శనలు అయితే ఇచ్చాడు. చెన్నైలో జరిగిన మ్యూజిక్ ప్రోగ్రాంలో కూడా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌తో కలిసి ఎడ్ షీరన్ క్లాసిక్ ఊర్వశి సాంగ్‌ని అయితే పాడారు. సో, ప్రజెంట్ ఇప్పుడైతే వచ్చి ఇండియాలో తిరుగుతుండగానే ఇలాగైతే చేసి పాపం అలా చేయటం వల్ల చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ చేస్తున్నారు. బెంగుళూరు పోలీసుల తీరుపై అయితే. అంటే అతను పాడుతుంది ఇంగ్లీష్ సాంగ్ కదా! సో, కన్నడలో సాంగ్ పాడితే అక్కడ ఉంచేవారేమో అన్నట్టు కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. సో, ఇది ఈరోజు అప్డేట్. అక్కడైతే అనుమతి ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ఇలా చేసామైతే చెప్పారు. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎడ్ షీరన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.